హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. హైదరాబాద్కి మూవ్ అయిపోయాము సడన్గా న్యూజిలాండ్ నుంచి. అందరికీ ఆ విషయం తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ వీడియోలో వ్లాగ్లో ఇండియా వచ్చిన తర్వాత, ఇండియా వచ్చి ఇంచుమించుగా 3 నెలలు అవుతోంది. సో ఈ టైంలో ఏంటంటే నాకు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చి, ఇక్కడ అన్నమయ్యది పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రాం ఉందండి, సో దానికి మీరు వచ్చి అన్నమాచార్య కీర్తన పాడగలుగుతారా ఇందు గారు అని చెప్పి అడగడం జరిగింది. సో అవకాశం ఎదురొచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఇండియా వచ్చిన తర్వాత, అంటే ఇండియాకి మూవ్ అవ్వకుండా ముందు న్యూజిలాండ్ నుంచి మా కజిన్ వెడ్డింగ్ కోసం అని చెప్పి నేను ఇండియా వచ్చాను కదా, అప్పుడు కూడా ఇలాగే అనుకోకుండా అది వాళ్ళదివో ప్రోగ్రాంలో ఆడిషన్స్ రావడం, దానికి పార్టిసిపేట్ చేయడం, అందులో సెలెక్ట్ అయ్యి స్వామివారి దగ్గర పాడడం, అదంతా జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఆ వీడియోస్ అని మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే ఇండియా పర్మనెంట్గా మూవ్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఫస్ట్ ఆపర్చునిటీ అన్నమయ్య కీర్తనలు పాడమని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ కాల్ వచ్చింది. సో ఎస్విబిసి ఛానల్లో ఫస్ట్ టైం పాడినప్పుడు కూడా అన్నమాచార్య కీర్తనల గురించి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఈ రకంగా వచ్చాయని చెప్పి భావించాను. అలాగే ఇప్పుడు మళ్ళీ వెంటనే రెండోసారి కూడా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ వచ్చినట్టుగా అనిపించింది నాకు. హైదరాబాద్ వచ్చాక కూడా అన్నమాచార్య కీర్తనలు పాడే అవకాశం వచ్చినందుకు. ఇక్కడ ఏంటంటే అన్నమయ్యకు సంబంధించి ఒక పుస్తక ఆవిష్కరణ అనేది జరగబోతోంది ఇక్కడ భాస్కర్ ఆడిటోరియంలో. సో బిర్లా సైన్స్ అండ్ సెంటర్ దగ్గర లోపల భాస్కర్ ఆడిటోరియం అనేది ఉంది, అక్కడ కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి 19వ తారీఖున ఈ ప్రోగ్రామ్ జరిగిందనమాట. కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకునే దాంట్లో కూడా ఫస్ట్ నాకు బ్లెస్సింగ్స్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చేసాయి. ఈ ఆడిటోరియం అంతా ఇలా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత వెళ్ళగానే కాసేపు అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి వచ్చిందని చెప్పి రమ్మని అక్కడ టిఫిన్స్ అవి పెట్టడం అది జరిగింది. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్గా మాది వచ్చేసి 9:30 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి అవడం కొద్దిగా డిలే అయిందనమాట. దానివల్ల ఏంటంటే ప్రోగ్రామ్ కొంచెం మాది కూడా డిలే అయింది. తర్వాత మా దానికన్నా ముందు ఒక భజన బృందం వాళ్ళు వచ్చి పాడతారని చెప్పి అన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా దూరం నుంచి రావడం కూడా జరిగింది. అందుకని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నారు. సో అలాగే వీళ్ళందరూ పాడడం జరిగింది. ఆ తర్వాత మాకు అవకాశం వచ్చింది అందరి సమక్షంలో పెద్ద పెద్ద గురుజీలు స్వామీజీల ముందు పాడగలిగే అదృష్టం అవకాశం వచ్చింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నేను అన్నమాచార్య కీర్తన ఒక మాట శరణని అనే పాట పాడడం జరిగింది. ఇది వచ్చేసి 19th జూన్ జై భారత్ అనే టీవీ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ అనేది కూడా జరిగింది. జై భారత్ అనేది యూట్యూబ్ ఛానల్ అనమాట వీళ్ళది. హిందూ మతానికి సంబంధించి హిందుత్వంకి సంబంధించినవన్నీ కూడా ఆ ఛానల్లో ఉంటాయి. ఇక్కడ
చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అనేది. ముందు మేము ఒక 5-6 పాటలు పాడదాం అనుకున్నాము, కానీ మాకు అక్కడ టైం ఇంకా లేట్ అయిపోతుంది. అంటే లేట్గా స్టార్ట్ అయింది కదా ప్రోగ్రామ్, దానివల్ల ఏంటంటే టైం సరిపోవట్లేదని చెప్పి ఒక్కొక్కళ్ళకి మేము ఒక్కొక్క కీర్తన మాత్రమే పాడడం జరిగింది. ఒక కీర్తన పాడడానికి అవకాశం వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మా ఎదురుగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు కూడా ఉన్నారు. అలాగే ఆయనతో పాటుగా చాలా పెద్ద పెద్ద గురూజీల వాళ్ళందరూ కూడా వచ్చారు, వినడం జరిగింది. బ్లెస్డ్ డే అని చెప్పాలి. సో మా పాటలు అవి పాడడం తర్వాత చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి చేతుల మీదుగా మాకు ఇలా చిన్న సత్కారం అది జరిగింది. అనేక స్రవంతుల దగ్గర ఒక సిద్ధ స్రవంతికి సంబంధించినటువంటి ఆ ప్రాతినిధ్యం కూడా మనకి ఇవాళ చేకూరుతున్నది. డాక్టర్ శైలజ గారిని వేదికపైకి రావాల్సిన సగౌరవం కోరుతున్నాం. యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. దంపతి జగదంపతి. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. ఒక్క సంకల్పానికి మనం శిరసా వహించి నమస్కరించాలి. అదేదో గృహం పాతపడ్డది, 600 సంవత్సరాలు ప్రాచీనమైన ఇల్లు కూలిపోతే కొత్తది కడతాం టైల్స్ వేసినటువంటి ఆ మహనీయుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకం యొక్క అవతారం. అన్నమాచారి కీర్తన హరి అవతారం ఇతడే అన్నమయ్య అని పాడాడు. అలాంటి అన్నమాచార్యుల వారికి ఏం చేసినా మనం కృతజ్ఞతతో రుణం తీర్చుకోలేము. ఇవాళ కూడా చందమామ రావే, జాబిలి రావే జోల పాడుతున్నటువంటి తల్లులందరూ కూడా ఇలాంటి ఒక కీర్తన మనకు అందించినటువంటి అన్నమాచార్యుల వారికి ఏం చేయగలం మనం? ఒక పెన్ డ్రైవ్, ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉంది అవునా, అంతకుముందు డిస్క్ ప్లేయర్, సిడి ప్లేయర్, అంతకుముందు క్యాసెట్ రికార్డర్, అంతకుముందు గ్రామ్ ఫోన్ రికార్డ్, అంతకుముందు ఏముందో తెలియదు. కానీ 600 సంవత్సరాల నుంచి అదే బాణితో కీర్తనలు కొనసాగుతుందంటే ఇలాంటి గురు పరంపరలో వచ్చినటువంటి శిష్యులు 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 ప్రశిష్యులు అలాంటి వాళ్ళు. ఇప్పుడు దున్న ఇద్దాస్ గారి వంశం ఇక్కడ ఉన్నారు. ఈయన 100 సంవత్సరాలకు పూర్వం అవతరించినటువంటి మహనీయుడి యొక్క తత్వాన్ని కూర్చొని పాడుతున్నారు. మనం దాన్ని కాపాడాలి. రోజు తిరుమలకి వెళ్ళినటువంటి వారు ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా చూపించగలిగినటువంటి మహనీయుడు అన్నమయ్యని మనం పునశ్చ ఆయనకి ఏ ప్రదేశంలో గృహం ఉండిందో అలాంటి ఒక నమూనాని పూర్తిగా ఏర్పాటు చేయాలని ప్రార్థిస్తున్నాం. ఈ గృహ సాధనకి మీరందరూ ఒక ఉద్యమ రీతిలో ఈ సమావేశం దానికి ముందు తీసుకువెళ్ళాలని, ఈ అన్నమయ్య యొక్క పరంపరలో మేము కూడా భాగమే. అన్నమాచార్యుల వారి పరంపరలో మేము ఎలా భాగ్యం అంటే, ఆయనకి మొదటి గురువు గారు ఆదివంశ షడగోపీతీంద్రుల వారు, వారి యొక్క అహోబిల మఠానికి చెందినటువంటి శిష్య పరంపరలో మేము. అందుకంటే అన్నమయ్య అంటే మాకు ప్రాణం. అందుకోసం అన్నమయ్యకి ఏం చేయాలన్నా మనం ముందు ఉంటాం. భగవంతుడి అపారమైన అనుగ్రహం మీ అందరిపైన పరిపూర్ణంగా ఉండాలి. ఇవాళ రోజు ఈ కార్యక్రమంలో
ఇంకా వైభవమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి నిర్వాహకులు చెప్పారు. నాకు కూడా సాయంత్రం వరకు ఉండాలనే ఆసక్తి, కానీ నాకు ఉండేటటువంటి ఒక కర్తవ్యం కోసం మీ నుంచి విరామ తీసుకుంటున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ ఒక HPE హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, ఆల్రెడీ మన ధర్మమే అది, సర్వే జనాః సుఖినో భవంతు అనే ధర్మం ఒకటే. అందరం అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని భగవంతుడే లేడనే వాడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి ధర్మం మన ధర్మం. అలాంటి ఒక ధర్మం, నిజమైన గుణాన్ని ప్రపంచానికి చెప్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి కటాక్షం కృప వర్షించాలని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉందని నా అభిప్రాయం. సురభి సంస్థ వారు వారి కుటుంబంలో ఉండే ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ నాటక ప్రదర్శన తప్ప వేరే వృత్తి చేయరట. వారికి ఈ నాటక రంగమే ప్రపంచం. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో సందర్భాలలో మనం ఎంతో ఖర్చు చేసి ఏవేవో చేస్తూ ఉంటాం, కానీ ఇలాంటివి ప్రోత్సహించడం వల్ల ఇలాంటి కళలు కళాకారుల్ని కాపాడగలుగుతాం. నేటి తరం వారికి ఈ నాటక రంగం యొక్క గొప్పదనాన్ని తెలియజేసిన వారు అవుతాం. ఆఫ్టర్ లంచ్ ఈ సురభి సంస్థ వారు ఈ నాటకం అనేది చేయడం జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది నాకు ఇది చూసినప్పుడు. సో మీ అందరూ కూడా చూస్తారని ఈ వీడియోని కూడా, ఈ క్లిప్ని కూడా నేను యాడ్ చేయడం జరిగింది. ముందుగా అందరూ కలిసి పాడుతున్నారు, అందరూ కలిసి పాడుతున్నారు కదా. సో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తెల్లరగట్ల 5 గంటలకు లేచి ఇంట్లో అన్ని పనులు చేసేసుకుని చూసుకుని, ఇంకా రాగాకి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, సో రాగాకి లంచ్ బాక్స్ అవన్నీ ఇచ్చేసి అన్నీ సెట్ చేసేసి, మా వారికి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల నేను ఇంకా ఈజీగా రాగలిగాను ఆ ప్లేస్కి. దానికి తోడు నాన్న కూడా ఇక్కడికి వచ్చారు. సో నాన్న చిన్నదాన్ని కృతిని చూసుకుంటానని చెప్పి అన్నారు. సో దాంతో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వెళ్ళి ఆడిటోరియంలో పార్టిసిపేట్ చేసి జాగ్రత్తగా ఇంటికి రావడం అనేది జరిగింది. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని ఆయన రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఏదైతే పుస్తక ఆవిష్కరణ ఉందో ఆ పుస్తకం కూడా మాకు భగవంతుడి దయ వల్ల వచ్చింది. సో ఈయన అన్నమాట మొత్తం ప్రోగ్రామ్ అంతటికి ప్రోగ్రామ్ అంతటిని నడిపించింది ఈయన MD. సో ఈయన ఈ పుస్తకాలన్నీ రాయడం జరిగింది. వాళ్ళ పుస్తకావిష్కరణ, పుస్తకం పేరు వచ్చేసి అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇది పుస్తకం పేరు. అంటే ఇందాక పాటలు పాడారు కదా మొత్తం గ్రూప్ అంతా, వాళ్ళు 100 సంవత్సరాల కాలం ముందు నుంచి తరతరాలందరూ పాడుతున్నారు అన్నమాట. వాళ్ళ వారసులు ఇవాళ పాడారు. అలాగే ఈ పుస్తకాలన్నీ కూడా ఈయన రాయడం జరిగింది. ఇవన్నీ మాకు మొమెంటోతో పాటుగా ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో నా హ్యాపీనెస్ని చాలా మందికి, ఇక్కడ ఉన్న నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇందుగమనం ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మందికి నా సింగింగ్ అంటే చాలా ఇష్టం అని తెలుసు. వాళ్ళందరి కోసం, అలాగే మీ అందరి కోసం కూడా నేను ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. సో నా లైఫ్ కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేశాను సింగింగ్కి సంబంధించి. దానికి సంబంధించి మొట్టమొదటిగా మళ్ళీ నాకు రెండోసారి వెంకటేశ్వర స్వామి వారి దీవెనలు, శ్రీవారి దీవెనలు వచ్చేసాయని అనిపించింది. ఆయన ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి
ఇలాగా నాకు అవకాశం ఇవ్వడం అయితే జరుగుతోందని అనిపించింది. నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన రూపంలో వచ్చి నన్ను బ్లెస్ చేసినట్టుగా అనిపించింది. సో మా అందరికీ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. న్యూజిలాండ్ నుంచి ఇండియాకి మూవ్ అవ్వే ఆ టైంలో, ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా కూడా చాలా బిజీగా ఉన్నాను. ఇంకా కంప్లీట్గా మేము సెటిల్ అవ్వలేదు. నాకు వీడియోస్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి నాకు అసలు టైం ఉండట్లేదు. దానివల్ల నేను వీడియోస్ అవి ఏమి చేయలేకపోతున్నాను. సో మ్యాక్సిమం నేను అట్లీస్ట్ షార్ట్స్ రూపంలో అయినా సరే నా సాంగ్స్ అవి పాడి పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్ టు ఇందుగానం. టేక్ కేర్, బాయ్.